ఓం గంగణపతయ నమ. ఐం సరస్వత్యే నమ. క్రీం మహాకాళికాయ నమ. ద్రాం దత్తాత్రేయ నమ. హ్రీం హ్రీం బగ్లాముఖి దేవ్యే నమో నమ. జయ గురు దత్తాత్రేయాయ నమో నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కటిక వాటి ప్రభావం అంతా కూడా ఖగోళ శాస్త్ర వీరకంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. గ్రహాల యొక్క సంయోగం ఏ రకంగా ఉంది, ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడి యొక్క కారకత్వాలంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ ప్రధానంగా గోచారీత్యా శుక్రుడు ఏ రకంగా మీకంతా కూడా శుభయోగాన్ని ఇవ్వబోతున్నాడో విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడు శని యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క గోచారిత్య ఫలితాలంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడంతా కూడా ఈ యొక్క కళత్రకారకుడిగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడంతా కూడా ప్రధానంగా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, మంచి శుభమైన యోగాలు ఇవ్వాలన్నా కానీ శుక్రుడంతా కూడా భోగభాగ్యానికి కారణం అంతా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడంతా కూడా ఐశ్వర్య ప్రదాతక లక్ష్మీకారకుడిగా చెప్పడం జరుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధి కావాలన్నా, వ్యాపారంలో మంచి దక్షత రావాలన్నా, వ్యాపారంలో అష్టైశ్వర ప్రాప్తి ఆకస్మిక ధనలాభం కావాలన్నా శుక్రుడి యొక్క అనుగ్రహం అంతా కూడా మంచిగా ఉండాలి. జాతకరీత్యా చూసుకుంటే శుక్రుడు మిత్రస్థానంలో అత్యంత శుభుడిగా ఉంటాడు. లగ్న చక్ర వేషాత్తు మీకు అంతా కూడా లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి, లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి. మీకంతా కూడా శుక్రుడు అంతా కూడా ప్రధానంగా మీకు ఆకస్మిక ధనయోగాన్ని ఇచ్చే విధంగా, లగ్జరీ లైఫ్ రిచ్ లైఫ్ అనేది ఇచ్చే విధంగా శుక్రుడు అంతా కూడా కారకుడు అంటాడు. పాండిత్యానికి, వేద పట్టణానికి, ప్రధానంగా మంత్రశాస్త్రానికి అంతా కూడా అష్టైశ్వర్య యోగం ఇచ్చే విధంగా ఉంటారు. ప్రధానంగా ఎవరైతే కనుక వస్త్ర వ్యాపారాలు చేస్తూ ఉంటారో వాళ్ళకంతా కూడా శుక్రుడు అంతా కూడా అష్టైశ్వర్య యోగం ఇచ్చే విధంగా ఉంటారు. ప్రధానంగా రత్నాల వ్యాపారాలు కానీ, జ్యువెలరీ బిజినెస్ కానీ, ప్రధానంగా ఇటువంటి కారకత్వాలంతా కూడా శుక్రుడికి అంతా కూడా చెప్పడం జరుగుతుంది. పాండిత్యము, వేద పఠనం కానీ, ప్రధానంగా మంచి ఎడ్యుకేషన్ అనేది ఉండడం కానీ, మంచి స్కాలర్గా ఉండడం, పిహెచ్డి చేయడం కానీ, ఇట్లాంటి అఖండమైన జ్ఞానాన్ని అంతా కూడా పొందడం అనేది సకల శాస్త్ర ప్రామాణ్యుడిగా చెప్పడం జరుగుతుంది. శుక్రుడు అంతా కూడా భోగభాగ్యాలకు అధిపతిగా చెప్పడం జరుగుతుంది. అష్టైశ్వర్య యోగాలు, రాజయోగాలు సిద్ధించాలన్నా, దేశాన్ని పరిపాలించాలి చేయాలన్నా, దేశాన్ని అంతా కూడా సాధించాలన్నా శుక్రుడి యొక్క అనుగ్రహం అంతా కూడా మెండుగా ఉండాలి. ప్రధానంగా కళలకంతా కూడా అధిపతిగా చెప్పడం జరుగుతుంది. లలిత కళలు కానీ, ప్రధానంగా ఈ యొక్క నృత్యం కానీ, గీతం కానీ, ప్రధానంగా పాండిత్యం, కవిత్వం కానీ ఇవన్నీ ఉండాలన్నా శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ప్రధానంగా కళాత్మకమైన జీవితం జీవించాలన్నా శరీరంలో కానీ, ప్రధానంగా చూసుకుంటే మంచి నృత్య కళాకారులుగా ఉండాలన్నా కానీ మంచిగా శుక్రుడి యొక్క అనుగ్రహం మెండుగా ఉండాలి. ప్రధానంగా శుక్రుడంతా కూడా ఈ యొక్క కారకత్వంతో ఉంటారు కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారిత్యా శుక్రుడంతా కూడా ఈ రకంగా అనుగ్రహం ఇస్తున్నారు. శనీశ్వరుడు అంతా కూడా ఈ రకంగా అనుగ్రహం ఇస్తున్నారు. గోచారిత్యా కూడా శుక్రుడు శనీశ్వరుడు అంతా కూడా ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ రకంగా ఉండబోతుంది. సంపూర్ణ విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాతగా చెప్పడం జరుగుతుంది. కర్మఫలదాత అయిన శనీశ్వరుడు అంతా కూడా ఇక్కడ కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఇస్తున్నారు. ప్రధానంగా అష్టమ స్థానంలో శనీశ్వరుడు సంచారం అంతా కూడా ఈ యొక్క ప్రభావం అంతా కూడా ఉంటుంది. కొన్ని రాశుల వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం అనేది ఇవ్వడం, మళ్ళీ శనీశ్వరుడు యొక్క వక్ర దృష్టి అంతా కూడా కొన్ని రాశి మీద పడుతుంది. ఈ యొక్క కళత్రకారకుడైన ఈ యొక్క శుక్రుడు మరి ఈ యొక్క కర్మఫలదాత శనీశ్వరుడు అనుగ్రహం వల్ల ఈ యొక్క మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ఆర్థికంగా వాళ్ళకి ఎటువంటి లాభాలు గణించడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ప్రధానంగా నవగ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వల్లనే అంతా కూడా ఈ యొక్క చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అంతా కూడా గోచారిత్య సమూహం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క సంయోగం వల్ల ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయనేది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది. కులదేవత ఆరాధన ప్రతినిత్యం కూడా ఆచరించాలి. శుక్రుడి యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నించడం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన, ఈ యొక్క కనకదార స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల విశేషంగా ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది.
బెల్లం పరమాన్నాన్ని మహాలక్ష్మీదేవికి ప్రతినిత్యం కూడా ఈ యొక్క ప్రదోష కాలంలో 6:30 నుంచి 7:30 మధ్యలో అంతా కూడా మహాలక్ష్మీదేవి అష్టకాన్ని చదువుకుంటూ, మహాలక్ష్మీదేవి అష్టోత్తరనామాలు చదువుకుంటూ కానీ, సహస్రనామాన్ని చదువుకుంటూ కానీ ఈ యొక్క బెల్లం పరమాన్నాన్ని అంతా కూడా నివేదన చేయడం వల్ల మహాలక్ష్మి స్థిరనివాసం లభించడానికి ఆస్కారం ఉంటుంది. కలత్రకారకుడైన ఈ యొక్క శుక్రుడంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, వంశాభివృద్ధి కలగాలన్నా, మీకు అన్యునమైన దాంపత్యం కలగాలన్నా, అఖండమైన సుఖ జీవితం లభించాలన్నా, భోగభాగ్యమైన రాజయోగాలు సిద్ధించాలన్నా శుక్రుడు అనుగ్రహం కావాలి. ఇక్కడ కర్మఫలాలకి శనీశ్వర అనుగ్రహం కూడా మంచిగా ఉండాలి. తద్వారా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి గోచారీత్యా శుక్రుడు శనీశ్వరుడు ఇచ్చే ఫలితాలంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీకు అంతా కూడా ఈ యొక్క ఫలితాలు పరిష్కారం అంతా కూడా మీరు మంచిగా ఆచరించడం వల్ల మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. ప్రతినిత్యం కూడా మీకు చెప్పే ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి. మీ జాతకం ఇచ్చే ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ మా యొక్క ఫోన్ నెంబర్కి అంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకాన్ని, జన్మజాతకాన్ని అంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. కర్కాటక రాశి జాతకులకి గోచారీత్యా శనీశ్వరుడు, రాహు, ప్రధానంగా శనీశ్వరుడు, శుక్రుడు అంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నారు. ప్రధానంగా ఈ గ్రహాలంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కర్కాటక రాశిలో బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ 1 తారీఖు నుంచి కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో మార్పు అంతా కూడా జరుగుతుంది. ఇక్కడ శుక్రుడు అంతా కూడా ఏప్రిల్ నెలలో అంతా కూడా ఈ యొక్క మీనరాశిలో సంచారం శనీశ్వరుడితోటి సంయోగం అంతా కూడా జరుగుతుంది. ఇటువంటి శుభయోగాన్నంతా కూడా అత్యంత శుభ ఫలితాలు పొందడానికి కర్కాటక రాశి జాతకులకు అంతా కూడా ఉచ్చస్థానంలో శుక్రుడు సంచారం, బృహస్పతి సంచారం వల్ల శుభమైన ఫలితాలు, వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా, ఆకస్మికంగా ధనయోగం స్థిర అవడానికి ఈ యొక్క శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి ఉన్నతమైన స్థాయి స్థితించడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అనుకున్న పనులంతా కూడా సకాలంలో తీరి మీకంతా కూడా మనశ్శాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వీరంతా కూడా ప్రతినిత్యం కూడా నవగ్రహ ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. కులదేవత ఆరాధన చేసుకుంటూ ఉండాలి. ఈ యొక్క బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శత్రుభయాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాధికరితలు ఆచరించుకోవడం వల్ల రాజ్యోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర ప్రాప్తి కలగాలన్నా, వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా, ఆకస్మికంగా ధనయోగం సిద్ధి రావడానికి ప్రతినిత్యం కూడా లక్ష్మీకువీర శాంతి హోమాది కార్యక్రమం ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మహాలక్ష్మి దేవికి తామర పూలతోటి ప్రతినిత్యం కూడా ఆరాధన చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క దత్తాత్రేయ ఆరాధన వల్ల మీకు గురుకటాక్షం కలిగి శీఘ్ర కళ్యాణ యోగం స్థిరవడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వరుడికి, బృహస్పతికి, శుక్రుడికి, అంగారకుడికి, రాహువుకి జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. దత్తాత్రేయ ఆరాధన శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క కర్కాటక రాశి జాతకులు ప్రయత్నించి కూడా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన, మేధ దక్షిణామూర్తి ఆరాధన, శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. తులసి మాలనంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మకు ప్రతినిత్యం కూడా సమర్పించడం వల్ల అఖండ రాజయోగాన్ని చూస్తారు. ప్రధానంగా వీరితో ప్రతినిత్యం కూడా గోమాత సేవని ఆచరించుకోవడం, గోమాతకి ప్రీతికరంగా పచ్చిక తెలగపిండి గ్రాసాన్ని మీ చేతితోటి గోమాతకు అంతా కూడా సమర్పించడం వల్ల గోమాత పంచగావ స్వరూపంగా ఉంటుంది. ప్రధానంగా గోమాత అంతా కూడా కామధేను స్వరూపంగా ఉంటుంది. కావున కార్యసిద్ధి, కోరిన కోరికలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. గోమాతకి ప్రతినిత్యం కూడా 11 ప్రదక్షిణలు ఆచరించుకోవడం, ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ప్రతినిత్యం కూడా సింధూర అభిషేకాది కార్యక్రమాలు, మన్యసూక్త పారాయణం ఆచరించడం, నాగవల్లి దళార్చన పూజ అంతా కూడా చేయించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మే 15వ తారీఖు నుంచి ఈ యొక్క ఆగస్టు 28వ తారీఖు దాకా రాజ్యోగం అంతా కూడా గ్రహాల యొక్క సంయోగం, వాటి ప్రభావం వల్ల అనంతమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఏప్రిల్ 28 తర్వాత శుక్రుడు ఉచ్చస్థానంలో మార్పు వల్ల మీకంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా, అష్టైశ్వర ప్రాప్తి కలగాలన్నా శుక్రుడు అనుగ్రహం వల్ల ఆకస్మిక ధనయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహ ఆరాధన చేయండి, అమ్మవారి ఆరాధన చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా సంక్రాంతి వేళల్లో అంతా కూడా ప్రధానంగా 14, 15, 16 తారీఖులో అంతా కూడా సంక్రాంతి అంతా కూడా జరుపుకోవడం జరుగుతుంది. 14వ తారీఖు రోజున ప్రధానంగా భోగి, 15వ తారీఖు రోజున సంక్రాంతి, మకర సంక్రాంతి అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే మకర
రాశిలో ప్రవేశం చేయడం అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలో అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన శుభయోగానంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఈ సంక్రాంతి తర్వాత నుంచి అఖండమైన శుభయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క సంక్రాంతి రోజున మీరంతా కూడా విశేషమైన కులదేవత ఆరాధన చేసుకోవాలి. విశేషంగా కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగాన్ని చూస్తారు. మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల భోగభాగ్యాలు రాజయోగం సిద్ధిరవడానికి, అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగం సిద్ధిరవడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవను ఆచరించడం, విశేషంగా సంక్రాంతి రోజున గోమాతనంతా కూడా పూజ చేసుకోవడం వల్ల పాడి పంట అంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ధనలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. ధాన్యలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల ధాన్యానికి లోటు లేకుండా అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పితృదేవత ఆరాధన చేసుకుంటారు. సంక్రాంతి రోజున పెద్దల పండగ అంటారు కాబట్టి పితృదేవత ఆరాధన చేసుకోవడం వల్ల పితృదేవతలంతా కూడా శాశ్వతంగా బ్రహ్మలోకంలో నివాసం ఉండడానికి కానీ, శాశ్వతంగా వైకుంఠ ప్రాప్తి కలగడానికి కానీ, శాశ్వతంగా కైలాస ప్రాప్తి కలగడానికి కానీ, శాశ్వతంగా స్వర్గలోకంలో పుణ్యలోకంలో స్థిర నివాసం ఉండడానికి ఈ ప్రధానంగా ఎక్కువ రోజునే ప్రధానంగా సంక్రాంతి రోజున మాత్రమే ఎవరైతే కనుక ఈ యొక్క పితృదేవత ఆరాధన చేసుకుంటూ ఉంటారో మీకంతా కూడా రాజ్యోగంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా పితృదేవతలకు ప్రీతికరంగా స్వయంపాక దానం, బ్రాహ్మణత్వం దానం చేసుకోవడం, తిలతర్పణాలు చేసుకోవడం అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పితృదేవత ఆరాధన చేసుకోవడం వల్ల పితృదేవతకు ప్రీతికరమైన వంటకాలన్నీ కూడా నివేదన చేసి గృహంలో ఉండే వాళ్ళు ప్రధానంగా స్వీకరించడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వీరంతా కూడా పితృదేవత ఆరాధన చేసుకోవడం వల్ల బ్రాహ్మణత్వంకంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి ధాన్యము, ఈ యొక్క స్వయంపాకము, వస్త్రదానం చేయడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ప్రేమ ప్రఖ్యాత లభించడానికి ఆస్కారం ఉంటుంది. రాజ్యోగ స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. తద్వారా వీరంతా కూడా ఈ పుణ్యమైన కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రధానంగా మీ జాతకరీత్యా ఉన్న సర్వగ్రహ దోష నివారణ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క రాజశ్యామల యజ్ఞాధికరతలు కానీ, బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, ప్రధానంగా ఈ యొక్క కమలాత్మక దేవి హోమాది కార్యక్రమాలు కానీ, ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆచరించుకోవడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఉత్తరాయణ పుణ్య కార్యక్రమంలో ప్రధానంగా విశేషంగా స్నానానికి విశేషమైన ఫలితాలు చెప్తారు, జపానికి విశేషమైన ఫలితాలు చెప్తారు. నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. ప్రధానంగా ఉత్తరాయణ పుణ్య కాలంలో అంతా కూడా భగవత్ ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు, మోక్ష జ్ఞానాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి. శ్రీమాత్రే నమః.